మా అన్నయ్య ఎప్పుడు ఇంకొకరిని అకారణంగా బాధ పెట్టాలనుకోడు. మాటిచ్చాడంటే ప్రాణం పోయినా దాటడు. మీ అన్నయ్య అంత మంచివాడు కాబట్టే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. హచ్! ఎప్పుడు తుమ్మాలో తెలీదా? ఆ, తుమ్ముకు కూడా పంచాంగం ఉండాలనా ఏంది? చుట్టాలు చెప్పొస్తారేమో గాని తుమ్ములు చెప్పి రావు. వచ్చిండదంటే ఏదో అశుభం జరగబోతోందనే అర్థం. నాకెందుకో ఈ పెళ్లి జరగదేమో అనిపిస్తా ఉండది. ఏంటి అసలు నువ్వెవరు? ఈ మాట చెప్పడానికి నువ్వెవరు? అలా ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మమ్మా? నాకనిపించింది మాట్లాడలేదమ్మీ. శాస్త్రం చెప్తా ఉన్నాను. మా ఊర్లో పంచాంగం అంటే నేనే చూడాలా, నా మాటే అందరూ వినాలా. మా ఇద్దరి జాతకాలు బానే కలిశాయి. ఏంటే ఈ గోల? బామ్మ, ఈ పలమనేని పిన్ని అంటుంది మా జాతకాలు కలవ్వంట. ఆ? ఏమిటి అది? ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మేస్తావా? నేనేదో చెప్పడం లేదు, పంచాంగం విషయమే మాట్లాడుతా ఉండా. ఓహో, నువ్వు జాతకాలు చూస్తావా? నేను మా ఊళ్ళో 50 ఏళ్ల నుంచి పంచాంగాలు చూస్తున్నా. ఎన్ని పెళ్లిళ్ళు చేశానో తెలుసా? అదంతా పాత లెక్క. ఇప్పుడు కొత్త పంచాంగాలు వచ్చిండాయి, కొత్త గణాలు కూడా వచ్చిండాయి. అయ్యో రామా, పంచాంగానికి ఫ్యాషన్ వచ్చిందా? ఇద్దరి జాతకాలకు 36 గణాలు రావాలి, కనీసం 24 కూడా రాలే. ఈ పెళ్లి జరిగితే కాపురం నిలబడదు. ఆ? చాలు, నా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. జరిగితే నాకు కూడా సంతోషమేనమ్మీ. కానీ జాతకం కలవని పెళ్లిళ్ళు పీటల మీదే పెటాకులవుతా ఉంటాయి. నువ్వేంటి మధ్యలో వచ్చి పానకంలో పుడకలాగా భయపెడుతున్నావు? నేను పానకంలో పొడకను కాదు, శాస్త్రంలో చెయ్యి తిరిగిందాన్ని. ఈ పిల్ల జాతకంలో పెళ్లి పీటల దగ్గర గండ ఉండాది. హా? ఎవ్వరు అడ్డొచ్చినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. హ్, గగన్ గారు నా మెళ్ళో తాళి కట్టి తీరుతారు. అది నీ నమ్మకం అమ్మీ. కానీ ప్రేమలో ఉన్న మనిషి మనసు పంచాంగాల కంటే ప్రమాదకరం. చూసుకో మరి. అమ్మమ్మా ప్లీజ్ ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నాకెందుకు అనిపించినది చెప్పిండానమ్మీ. జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు, ఆగేదాన్ని ఎవరూ జరపలేరు. వదినా, ఈ పలమనేరు పిన్ని చెప్పినట్టు భూమి ఏ రూపంలోనన్నా వచ్చి పెళ్ళి ఆపుతుందేమో. హ్మ్, ఈ పెళ్లి ఆపాలని భూమి ఏ రూపంలో వచ్చినా నా కళ్ళు కప్పి లోపలికి రాలేదు. హ్మ్, నువ్వెక్కువ ఆలోచించకు. డోంట్ వరీ.